మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు పొద్దున్న నుంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి నా మిత్రులు, ఆప్తులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్ననే పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసినటువంటి సందర్భంగా దాదాపుగా వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా 2 సార్లు అన్ని వర్గాలను కలవడంతో పాటు 3వ పర్యాయం కూడా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు నాయకుడు. ఈరోజు ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారుతుంటాయి, అది సర్వసాధారణం. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఒక కొత్త కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డారు. మరి చేయాలని ఉద్దేశం లేదా, లేకపోతే చేస్తేంది చేయకపోతేంది, మేమైతే అధికారంలోకి వచ్చినాం కదా అని అనుకుంటున్నారా మనకు తెలియట్లేదు. కానీ 4 నెలలే అవుతుంది. 4 నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఏందయా ఇట్లా అంటే ఎవడన్నా ప్రశ్నిస్తే తంతం కొడతాం అని బెదిరిస్తున్నారు. తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు, నాయకులను భయభ్రాంతులను చేస్తున్నారు, ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకొని అభివృద్ధి పైననే, సంక్షేమం పైననే ధ్యాస పెట్టి 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 3,20,00,000 ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి, తనలాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. ఈరోజు ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు, ఎక్కడ నెగిటివ్ వాయిస్ వస్తుంది, అది సోషల్ మీడియానా లేకపోతే ఇంకో పార్టీ నాయకుల, వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు నిన్ననే పెద్దపల్లిలో ఒక సంఘటన జరిగింది. ఒక కౌన్సిలర్ ఇంటి మీదకి పోయి పోలీసులు దౌర్జన్యం చేసిన విషయం నిన్న నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చిన. అదేవిధంగా ధర్మారం మండలంలో కూడా ఒక సోషల్ మీడియా వారియర్ నీళ్ళు వస్తలేవు అని ఒక పోస్ట్ పెట్టినందుకు రక్తాలు వెళ్ళేటట్టు కొట్టి ఆయన మీదనే అట్రాసిటీ కేసు పెట్టి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 1 వారం రోజులు అవుతుంది. ఇది కాంగ్రెస్ యొక్క నీతి. ఇక ధర్మపురిలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బెదిరించడం, అదిరించడం, మీ అంతు చూస్తామని చెప్పడం. నేను ఒకటే వాళ్ళని హెచ్చరిస్తున్నా, మీ ఆటలు సాగవు. ప్రజలు మీరు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మిండ్రు కాబట్టి బతికిపోయినారు. మీరేమో ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు. ఇలా రేవంత్ రెడ్డి అనేటైనా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైనా ఉన్నాడా? ఏనాడన్నా తెలంగాణ కావాలని మాట్లాడినోడా? జై తెలంగాణ అని అన్నోడా? తర్వాత తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో తుపాకీ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున కరీంనగర్లో తుపాకీ పెట్టి బెదిరించినటువంటి మహానుభావుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది, ఏం అవగాహన ఉంటుంది? ఎవడెక్కడ పోతే అని అనుకుంటాడు తప్ప ఇలా 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎక్కడ చేసుకున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. 1,00,000 ఎకరాల పంటలు ఎండిపోయినాయనంటే అదేందో మాకు తెలుస్తలేదని అంటున్నారు. అంటే గుడ్డి ప్రభుత్వమా, ఎడ్డి ప్రభుత్వమా? ఇంత దరిద్రం ఎప్పుడైనా చూసినామా మనము? కాబట్టి దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సరే, ఒక్కొక్కసారి నమ్మి మోసపోతాం, అట్లే ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో మోసపోయారు. ఏది ఒక్క కార్యక్రమం అమలవుతుందా? ఫ్రీగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు మీద వాళ్ళని పడేసారు తప్ప ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఆర్టీసీకి. ఆ 3,000 కోట్లలో ఇచ్చేటువంటి ఒక విడత డబ్బులు రిలీజ్ చేశారు తప్ప
మరి ప్రతి నెల 300 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. దానికి సంబంధించిన ఒక్క చిల్లి గవ్వ కూడా రిలీజ్ చేయలే. పుణ్యానికి వచ్చింది కదా అని ఫ్రీ బస్ పెట్టిండ్రు. ఆ ఫ్రీ బస్ వల్ల కూడా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, అదే విధంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ సంస్థ కూడా రేపు మాపం మునిగిపోతుంది. తెలంగాణ వచ్చినాక ఆర్టీసీని కాపాడాలనే లక్ష్యంతో అందులో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత లోతులలో కూరిపోయి ఉన్నా మరి ఆ ఆర్టీసీని కాపాడినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఇలా ఒక్కొక్క వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వ్యవసాయం ఇప్పటికీ అవుట్ అయిపోయింది. మొన్ననే మీ మీద నమ్మకం లేక 2 ఎకరాలు వేస్తే 1 ఎకరం వేసారు. ఆ వేసిన ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చడానికి మీకు చేత కాలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల కాడ వడ్లు పోసి వారం 10 రోజులు అవుతారు, ఇంకా కూడా కళ్ళాలు స్టార్ట్ కావాలి. మేమున్న నాడు ఒక్క గింజ కూడా పొల్లు పోకుండా కొన్నాం. ఆ రోజు కళ్ళాల కాడికి పోయి బాగా మాట్లాడారు. ఏమైనా ఎందుకు చేతనైతే ఎందుకు కొట్టలేదు. 3 రోజులల్లో బ్యాంకులలో పైసలు వేసినాం. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 రోజులలోనే ఏ ఒక్క రైతు పైసలు కూడా ఉంచుకోవాలి. రైతు బంధు దుక్కు దిన్నక ముందు ఇచ్చినాం. దుక్కు దున్నుడైపోయి, నాటుబెట్టుడైపోయి, కోసుడైపోయి, కళ్ళాల కాడ వడ్లు వచ్చేలా కూడా మీ ముఖాలకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇచ్చే దిక్కు లేదా. ఏమన్నా అంటే రైతు బంధు రాలేదని ఎవరన్నా అంటే ఆయన మంత్రి ఏమో చెప్పుబట్టి కొడతారని, ముఖ్యమంత్రి ఏమో చంపేస్తా పేగులు మెడికేసుకుంటా అంటాడు. ఇది వీళ్ళ రీతి. ఈ సందర్భంలో నేను ప్రజలను కోరుతున్నా, ఇంకా కూడా ఇటువంటి దరిద్ర ప్రభుత్వాన్ని బలపరిచినట్టయితే ప్రజలు తాముగా తమ యొక్క అభివృద్ధి నిరోధకాన్ని కోరుకున్నట్టయితది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికలలో నాకు తెలిసి గ్రామాలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా ఓటు అడిగేది? ఒకవేళ మీరు ఓటే అడిగితే ఎందుకు వేయాలి, ఏం చేసిందని వేయాలి? మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కాదు. నిజంగానే మేము 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిన వాళ్ళు కాదు. ఏదో ఒక కారణంతో అధికారంలోకి వచ్చిండ్రు, విర్రవీగిపోతున్నారు. మంచిది కాదు. ప్రజల కోపం వచ్చినాడు బండకేసి కొడతారు, గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మా ధర్మపురి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా నా మీద ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఒకవేళ అవకాశం వస్తే తిరిగి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.